బాగుందిగా. ఇప్పుడు అనిపిస్తున్నానుగా అచ్చం నీకు పోటీలాగా. షేర్వాణి వేసుకుని నువ్వు అచ్చం రాజాలా ఉంటే నేను అచ్చం రాణిలా ఉంటాను. బుజ్జమ్మా, ఎలా ఉన్నావు నువ్వు? అమ్మా, ఇంత సంతోషంగా పెళ్లి నాటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ లేను. అమ్మా, జగత్ జైపూర్ వెళ్ళాడు ఆనందితో విడాకుల విచారణ పూర్తి చేసి విడాకులు తీసుకోవటానికి. అరే, చల్లగా చూశాడా దేవుడు. ఇప్పటికైనా నా కూతురి జీవితం సరిదిద్దుతున్నాడు. చూడమ్మా, సరైన పద్ధతిలో వైవాహిక జీవితం ఇప్పుడు మొదలవుతుంది నీకు. చిట్టి తల్లి, నువ్వు పూజెందుకు చేయించకూడదు? ఈ మాట చాలా సరిగ్గా చెప్పావమ్మా. దీన్ని నా లిస్ట్ లో రాసుకుంటాను. లిస్టా? అవునమ్మా, నేను డిసైడ్ చేసుకున్నాను. జగత్ ఆనంది నుంచి విడాకులు తీసుకుని తిరిగి రాగానే నేను జగత్తో పాటు ఒక చిన్న పెళ్లి సెరమనీ ఏర్పాటు చేస్తాను. హోమం, సప్తపది, పెళ్లికి సంబంధించి ఏమేమి ఆచార వ్యవహారాలున్నాయో అవన్నీ. అమ్మా, జగత్కిది చాలా పెద్ద, చాలా తీయని సర్ప్రైజ్ అవుతుంది కదా. అన్నట్టమ్మా, మీరిద్దరు కూడా రావాలి. కానీ అమ్మా, అంత ఖర్చు చేయాల్సిన అవసరమేముంది? అమ్మా, నా జీవితంలో ఒక పెద్ద లోటు పూర్తి కాబోతుంది. పైగా నువ్విప్పుడే చెప్పినట్టు నా వైవాహిక జీవితం ఇప్పుడే మొదలు కాబోతుంది. మొదట నా పెళ్లి చాలా గోప్యంగా జరిగింది, అదేదో తప్పన్నట్టుగా. కానీ ఇప్పుడు చూడమ్మా, ఎంత వైభవంగా చేస్తానంటే చాలా మందిని పిలుస్తాను నేను. ఎంత హడావిడిగా సంబరంగా చేస్తానంటే జగత్ మర్చిపోవాలి ఒకప్పుడు ఆనందితో తనకి పెళ్ళయిందని. చూసావా, నేను కొనుక్కొచ్చిన ఓని ఎంత మెరిసిపోతుందో నీ మీద. ఇక నుంచి కూడా నాకు ఇష్టమైనవే వేసుకోవాలి నువ్వు. వేడి వేడి కచోరీలు తిను.
వస్త్రాలంటే ఎంతో ఇష్టం కదా, అయితే అవే తీసుకో. అరే జగదీష్, ఆకుపచ్చవి చాలా ఉన్నాయి నా దగ్గర, అయితే మాత్రమే ఇంకా తీసుకో. ఎడవద్దు పిల్ల, నీ జీవితంలో ఓ అధ్యాయం పూర్తవుతోంది. ఇక ఆ తర్వాత నాలో ఊపిరున్నంత వరకు ఇక నీ జీవితంలోకి ఎలాంటి దుఃఖం ఎలాంటి బాధ రానివ్వను నేను. అవునండి, దారిలో ఉన్నాను. ఓ అరగంటలో మీటింగ్ మొదలు పెట్టొచ్చు. హలో 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 ఏమండి, ప్యాలెస్ హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారా? చాలాసేపటి నుంచి గౌరీ ఫోన్ బిజీ అని వస్తుంది. ఎవరితో మాట్లాడుతుందో ఏంటో, తను చూడలేకపోతుందా నా కాల్ వెయిటింగ్ అని. ఆ చీర నా పెళ్లి కోసమే, దాని ప్రకారమే నువ్వు దాన్ని డిజైన్ చేసావు నాక్షి. కుందన్స్ స్టోన్స్ అన్ని వేసాయి, చూస్తే బ్రైడల్ సారీ అనిపించాలి. అవును, దాని కాస్ట్ దాదాపు ఎంత అవుతుంది? హద్దులుంటాయి బాసు, హద్దులుంటాయి. నాతో పాటు రమ్మని అడిగాను. ఈ టైంలో సెలవు దొరకదు, ఏవో ఒక పనులు ఉంటాయని. కానీ ఇప్పుడు ఫోన్ కూడా బిజీ వస్తుంది. నేనెందుకు బుర్రపాటు చేసుకోవడం? వెళ్ళి ఏదైనా తినొస్తాను. ఇంతసేపటి నుంచి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ చేస్తుంది నేనని తెలుసు కదా నీకు. బిజీ బిజీ బిజీ. ఎక్స్క్యూజ్ మీ, బాస్ నా ఆర్డర్ తీసుకొస్తారా ప్లీజ్? అలాగే సార్. నాన్నగారు మిగతా అందరూ వచ్చుంటారు ఇక్కడికి. నేను ఇక్కడికి వచ్చానని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. చెప్పు, ఏంటి విషయం? నాన్నగారు, నేను జైపూర్ వచ్చాను. అయితే అందులో చెప్పాల్సిందే ఉంది. అంతా ఇక్కడికి వచ్చారా అని. మమ్మల్ని రేపు నువ్వు కోర్టులోనూ చూడొచ్చు. ఆనందితో ముడిపడిన నీ పేరు విడిపించుకోవాలనే తొందర నీకెక్కువగా ఉన్నట్టుంది. సార్ సార్, అయ్యో సార్, సార్ సార్, ఏంటి సార్ మీరు చేసిన పని? నా కూరగాయలన్నీ నాశనం చేశారు మీరు. తప్పు నీది, అర్థమైందా? కానీ మీరు రోడ్డు మధ్య నడిచి వచ్చారు కదా.